ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీసులు వచ్చారేంటి? ఏమైంది సార్? మా కృష్ణ ఏమైనా చేశాడా? మా నిహార్కి ఏమైనా చేసిందా? అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి కోడిగుడ్లు ఎత్తుకుపోయే మొహము నువ్వును ఎందుకు నీకు తచ్చుతా? అంటే జనరల్గా మీ గురించే వస్తారు కదా అని. రాజుగారు ఆపండి మీ కామెడీని. ఎస్ఐ గారు ఏమైంది? ఎందుకొచ్చారు? వేదవతి గారు, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాం. చెప్పండి సార్. అవని అనే మీ చిన్న కోడలు ఇప్పుడు మీ ఇంట్లో లేదంట కదా? అవును. ఇంతకు ముందు అవని వల్ల వికాస్ అనే అతనికి జైలు శిక్ష పడింది. ఆ విషయం మీకు తెలిసిందే. అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. అవని మీద తన కూతురు మీద కోపంగా ఉన్నాడని, వారి మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడని తెలిసింది. అందుకే మీ కుటుంబ సభ్యులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వాళ్ళ మీద రివెంజ్ తో ఉంటే మేమెందుకు జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐ గారు? పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ఆమె మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సిచ్యువేషన్ బట్టి మీ ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంది. జనరల్గా క్రిమినల్ సైకాలజీ అలా ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా మీకు సమాచారం అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. మీరు చెప్పిన విధంగానే మేము జాగ్రత్తగా ఉంటాం. ఇక నేను బయలుదేరుతాను సార్. మంచిది. ఏ రకంగా చూసుకున్నా అవని వల్ల మన కుటుంబానికి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. ఈ విషయం వెంటనే అవనికి చెప్పాలి. మీ మేనకోడలికి చెప్పుకుంటే చెప్పుకోండి గాని శ్రీకర్కి మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఎందుకు చెప్పకూడదు? ఏదైనా కారణం ఉందా? శ్రీకర్కి తెలిస్తే అవనిని సెక్యూర్డ్గా ఉంచడం కోసం మనింటికి తీసుకొచ్చేస్తాడు. అందుకే చెప్పొద్దని అంటున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అస్సలు ఆలోచించలేదమ్మా. నువ్వు చాలా గ్రేట్. మీరేంటో మీ ఆలోచనలేంటో నాకేం అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేను ఈ ఇంట్లోకి అల్లుడుగా అడుగు పెట్టినప్పటి నుంచి చూసిన అత్తకి ఇప్పుడు కనపడుతున్న అత్తకి ఏమాత్రం పొంతం లేదు. నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను. లేదు వేద, నువ్వెంతకు ముందులా లేవు. నిన్ను మనుషులు మారుస్తున్నారో పరిస్థితులు మార్చేస్తున్నారో తెలియడం లేదు. నిజ నిర్ధారణ అయితే అవనిని అక్షయ్ని ఇంటికి తెచ్చుకుంటానని అంటున్నావు. మరోవైపు అవనికి ఏదైనా ప్రమాదం జరిగినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. నేనేం ఆలోచించినా దాని వెనక రకరకాల కారణాలుంటాయి. దయచేసి అందరూ నేను చెప్పినట్టు వినండి. DNA రిపోర్ట్ వచ్చేంత వరకు 4 రోజులు శ్రీకర్ అవనికి దూరంగా ఉండడమే మంచిది. ఆ వికాస్ గాడికి అవని అక్షయలంటేనే కోపం కాబట్టి వాళ్ళ జోలికే పోతాడు, మన జోలికి రాడు. ఈ విషయం వెంటనే అవనికి తెలియచేయాలి. వాడు జైలు నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? మనం వాడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురాలేదు కాబట్టి మన మీద అటాక్ చేయడానికి ఇక్కడికి వచ్చినా వస్తాడు. అదీ కాక మన విషయాలు బయట పెట్టినా పెడతాడు. అది నిజమే. అష్ట దిగ్బంధనం అవుతున్నట్టుంది మన పరిస్థితి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ మించి నాకు DNA టెస్ట్ టెన్షన్ ఎక్కువైపోయింది. అది గనక మనకి ఫేవర్ గా వచ్చిందంటే వికాస్ ని ఏదో రకంగా మేనేజ్ చెయ్యొచ్చు. ఇంట్లో చక్రం తిప్పొచ్చు. హాస్పిటల్ కి వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాం పద. మన పనికి ఎవరైతే వర్కౌట్ అవుతారో డైరెక్ట్ గా డాక్టర్ ని కలుద్దామా? DNA టెస్ట్ ని ఆ డాక్టర్ ఇల్లీగల్ గా చేయడానికి కారణం మా అమ్మ బాగా పరిచయం ఉండడం వల్ల ఒప్పుకున్నాడు గాని మరొకరి కోసం అయితే చేసుండేవాడే కాదు. మరి ఎవరిని కలుద్దాం? నర్సుని పట్టుకుందాం. నర్స్ వల్ల అవుతుందా? కొన్నిసార్లు పెద్ద పెద్ద పనులు
చిన్న చిన్న వాళ్ళ వల్లే అవుతాయి. అవునా? అయితే నర్స్ దగ్గరికి వెళ్దాం పద. ఆ రోజు ఏ నర్స్ ఉందో. నాకు గుర్తుంది, పద చూద్దాం. బంగారం, తినే తినే, అడుగు అడుగు. సిస్టర్ చెప్పండి. ఆహా, గుర్తుపట్టారా? లేదండి. శ్రీకర్, అక్షయ్ అనే వాళ్లకు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి తీసుకుని వచ్చాం కదా. ఓ మీరా, చెప్పండి. 3-4 డేస్ పడుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. ఆ రిపోర్ట్స్ గురించే మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. ఆ రిపోర్ట్స్ ఏవైతే ఒరిజినల్ గా వస్తాయో వాటిని మేం చెప్పినట్టుగా మార్చేయాలి. అక్షయ శ్రీకర్ కూతురు కాదు అన్నట్టుగా రావాలి. అలా మార్చినందుకు మీకు మంచి అమౌంట్ ఇస్తాం. ఏమంటారు? ఏయ్, మావిని కొడతావా? హౌ డేర్ యూ! ఇలా అడిగితే ఎవరినైనా కొడతాను. ఎందుకు? ఏంటి తమాషాగా ఉందా? రిపోర్ట్స్ మార్చడం అంటే అంత సులభం అనుకుంటున్నారా? అదెంత పెద్ద క్రైమో తెలుసా? మేం చేస్తున్నది కూడా దొంగతనంగానే కదా. అదే పెద్ద క్రైమ్ అయినప్పుడు ఇదో లెక్క. మేం అడిగినట్టు చేస్తావా లేదా? అలా చేయడం కుదరదు. మీరెక్కువ మాట్లాడితే డాక్టర్ గారిని పిలిచి చెప్తాను. ఏయ్, నువ్వు చెయ్యకపోతే వేరే వాళ్ళతో చేయించుకుంటాం. నీకు ఇస్తామన్న డబ్బులు వేరే వాళ్ళ మొహం మీద కొడతాం. అది అంత ఈజీగా చేయలేరు. చాలా గోప్యంగా జరుగుతుంది. కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ ని ఇక్కడ ల్యాబ్ లో పరీక్షించడమే కాకుండా రెండో స్టేజ్ లో కన్ఫర్మేషన్ కోసం ముంబైలోని ఫేమస్ ల్యాబ్ కి పంపిస్తారు. అక్కడి నుంచి అసలైన రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ ఓ సీల్డ్ కవర్లో వస్తాయి. వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు. సో మీరెన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం. బుద్ధిలేని పనులు చేయకండి. వెళ్ళండి. ఛ! ఒక నర్సు చేతిలో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. బంగారం, కూల్ డౌన్. మనం ఏదైనా చేద్దాం అనుకుంటే అవకాశం లేకుండా పోయింది. రిపోర్ట్స్ వచ్చాయంటే అవనికి అనుకూలంగా వాస్తవాలుంటాయి. అక్షయ్ శ్రీకర్ వలన కలిగిన సంతానమని మీ అమ్మకి తెలియగానే బ్రహ్మరథం పడుతుంది వాళ్ళకి. ఛ! బంగారం, బంగారం. ఈ టైంలో ఎవరు? అవని, సత్య, ఏంటి ఈ సమయంలో వచ్చావు? రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రా.